నిజంగా ఆ రాత్రి దానియేలే మంచిగా పడుకున్నారండి. సింహం కోన్లో దానియేలే మంచిగా పడుకున్నాడు. రాజు చాలా టెన్షన్ పడిపోతా ఉన్నాడు. టెన్షన్ పడిపోయి ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు తెల్లవారుతుందా, అప్పుడు ఎక్కడికి వెళ్దాం అనుకుని వచ్చేసరికి తొందరగా ఎవరి దగ్గరికి, దానియేలు దగ్గరికి వచ్చేసి 20వ వచనం చదువు. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతను అడిగాడు. చూడండి, రాజు దుఃఖ స్వరంతో అడుగుతున్నాడట. గుహ దగ్గరకు వచ్చి దుఃఖ స్వరంతో దానియేలు అని పిలిచి మళ్ళా ఏం చెప్తున్నాడో తెలుసండి, జీవము కలిగిన దేవుని సేవకుడైన దానియేలు. ఎవరు అంటే మనము జీవించే విధానాన్ని బట్టి మన యేసయ్యకు పేరు రావాలి. కొన్ని మాటలు అంటారు చూడండి, చెట్టును చూసి కాయలు కొనేయాలట, చెట్టును చూసి కాయలు అమ్ముకుంటారంట, తండ్రిని చూసి బిడ్డ ఎటువంటి వాడో చెప్తారట. ఫలానా వ్యక్తి కొడుకు అయినా అయితే పర్లేదు, ఎందుకంటే వాళ్ళ తండ్రి చాలా మంచి ఆయన, తండ్రి పెంపకంలో ఉన్నాడు కాబట్టి ఈయన కూడా మంచివాడే. ఇక్కడ దానియేలు సేవించిన విధానాన్ని చూసి అంతకుముందు అనన్య, మిషాయేల్, అజర్యాల సంఘటన అక్కడ జరిగింది. షద్రక్, మేషక్, అబేద్నెగో అనేది బబులోను దేశానికి తీసుకొచ్చిన తర్వాత